సమూవేలు మొదటి గ్రంథము 27వ అధ్యాయం. దావీదు ఫిలిస్తీయుల దేశమున వసించుట. గాతురాజు దావీదుకు ఆశ్రయమిచ్చుట. దావీదు నేడో రేపో నేను సౌలు చేతికి చిక్కుట నిక్కం కనుక శీఘ్రమే ఫిలిస్తీయుల దేశముకు పారిపోయేదను. అట్లయినా సౌలు ఇశ్రాయేలు దేశము నలుమూలలా గాలించి నన్ను పట్టుకోవలయునను ప్రయత్నము మానును. అక్కడ నేను సురక్షితముగా ఉండిపోవచ్చును అని అనుకొనెను. కనుక అతడు 600 మంది అనుచరులను వెంటనిడుకొని వచ్చి గాతురాజు మాయోకు కుమారుడు ఆకీషు శరణుజొచ్చెను. దావీదు అతని అనుచరులు కుటుంబ సమేతముగా వచ్చి ఆకీషు నీడలో గాతు దేశమున వసింప మొదలిడిరి. దావీదు తన 2 భార్యలతో అనగా యెజ్రెయేలు నుండి వచ్చిన అహీనోవముతో, కర్మెలు నాబాలు వితంతువు అబీగాయిలుతో అచట కాపురముండెను. దావీదు ఫిలిస్తీయ ప్రభువుకు సామంతుడగుట. దావీదు ఆకీషుతో, నేను నీ మన్ననకు పాత్రుడనైతినేని నీ దేశమున సాగునేలలోనున్న పట్టణమొకటి నాకిచ్చివేయుము. నేనచట స్థిరపడెదను. నీతో పాటు రాజధానిలో వసింపనేలా అనెను. ఆకీషు దావీదుకు సిక్లాగు పట్టణమునిచ్చెను. కనుకనే సిక్లాగు నగరము నేటికి యోధారాజుల వశముననున్నది. ఈ రీతిగా దావీదు 16 నెలలు ఫిలిస్తీయ రాజ్యమున వసించెను. దావీదు అనుచరులతో పోయి అమాలేకీయులు, గెషూరీయులు, గెరిసీయులు మొదలైన జాతులపై దాడి సల్పెను. వీరు తేలాము నుండి షూరు మీదుగా ఐగుప్తు వరకు నివాసములు ఏర్పరచుకొనియుండిరి. దావీదు ఆ ప్రాంతమును కొల్లగొట్టి స్త్రీలనక పురుషులనక చేతికి చిక్కిన వారినందరినీ హతమార్చి అచ్చటనున్న గొర్రెలు, ఎడ్లు, గాడిదలు, ఒంటెలు మొదలగు పశు సంపదను, జనులు తాల్చు బట్టలను దోచుకొని ఆకీషు చెంతకు కొని తెచ్చెడివాడు. ఆకీషు అతనిని చూచి, నేడు ఏ ప్రాంతమును దోచుకుని వచ్చితివి అని అడుగుచుండును. దావీదు అతనితో, నెగేబునందు యూదీయుల గ్రామ సీమనో, లేక యెరహ్మెయేలీయుల పల్లె పట్టునో, లేక కేనీయుల పల్లెనో దోచుకొని వచ్చితిని అని చెప్పుచుండును. కాని దావీదు ఎన్నడూ ఆ ప్రాంతముల నుండి ఆడువారిని గాని మగవారిని గాని ప్రాణములతో గాతుకు కొనిరాలేదు. వారు తనపైని తన అనుచరులపైని లేనిపోని నేరములు మోపుదురేమో అని అతడు శంకించెను. ఫిలిస్తీయ రాజ్యమున ఉన్నంతకాలము అతడు ఈ నియమమునే పాటించెను. ఆకీషు దావీదు మాటలను గట్టిగా నమ్మెను. అతడు దావీదు చేయు పాడు పనులకు అతనికి ఇష్టులైన ఇశ్రాయేలీయులు కూడా అతనిని ద్వేషింతురు. కనుక జీవితాంతము అతడు నాకు సామంతుడుగానే ఉండిపోవును అని అనుకొనెను. 28వ అధ్యాయము. ఫిలిస్తీయులు ఇశ్రాయేలీయులపై యుద్ధముకు వచ్చుట. ఆ రోజులలో ఫిలిస్తీయులు ఇశ్రాయేలీయులతో పోరాడుటకై సైన్యము సమకూర్చుకొనిరి. ఆకీషు దావీదుతో, నీవు నీ అనుచరులు నా పక్షమున పోరాడవలయును సుమా అనెను. దావీదు అతనితో, దానికేమి, నీ సేవకుడేమి చేయునో నీవే చూడగలవు అని బదులు పలికెను. ఆకీషు, ఇక మీద నిన్ను నా అంగరక్షకునిగా నియమించితిని అని చెప్పెను. ఎండోరు మాంత్రికురాలు. సమూవేలు అప్పటికే దివంగతుడయ్యెను. ఇశ్రాయేలీయులందరూ అతని కొరకు శోకించిరి. అతని కళేబరమునతని నివాస నగరము రామాయందే పూడ్చిపెట్టిరి. అప్పటికే సౌలు భూతములను, చనిపోయిన వారిని రప్పించు మాంత్రికులనందరినీ దేశము నుండి వెడలగొట్టించెను. ఫిలిస్తీయులు దండులు సమకూర్చుకొని షూనేమునొద్ద దిగిరి. సౌలు ఇశ్రాయేలీయులను ప్రోగు చేసుకొని గిల్బోవ వద్ద వ్యూహము పన్నెను. సౌలు
ఫిలిస్తీయుల దళమును చూచి మిక్కిలి భయపడెను. అతని గుండె దడదడ కొట్టుకొనెను. అతడు యావేను సంప్రదించెను గాని స్వప్నమూలముననైననేమి, ఉరీము మూలముననైననేమి, ప్రవక్త మూలముననైననేమి ప్రభువు మారు మాటాడలేదు. సౌలు పరిజనముతో, చనిపోయిన వారిని రప్పించు మాంత్రికురాలిని ఒకతెను వెదకుడు, నేనామెతో సంప్రదించి చూచెదను అనెను. వారు ఎండోరు వద్ద మాంత్రికురాలు ఒకటి కలదు అని చెప్పిరి. సౌలు బట్టలు మార్చుకొని మారువేషము వేసుకుని 2 సేవకులను వెంటగొని రాత్రివేళ మాంత్రికురాలి యొద్దకు వెళ్ళెను. ఆమెతో, మృతులను రప్పించి నాకు సోదె చెప్పింపుము, మృతలోకము నుండి నేను పేర్కొనిన వ్యక్తిని రప్పింపుము అనెను. ఆమె అతనితో, సౌలు భూతములను చనిపోయిన వారిని రప్పించు మాంత్రికులను ముందు వెనుక గానరాకుండా చేసెను గదా, నీవు నా ప్రాణము తీయుటకేల వలపన్నెదవు అనెను. సౌలు, సజీవుడైన యావే తోడు, సోదె చెప్పించిన నీకు ఉప్పు వాటిల్లదు అని ఒట్టు పెట్టుకొనెను. ఆమె పాతాళము నుండి ఎవరిని రప్పింపమందువని అడుగగా సౌలు సమూవేలును పిలిపింపుమనెను. మాంత్రికురాలు సమూవేలు లేచివచ్చుట చూచి భయపడి కెవ్వున కేక వేసెను. ఆమె సౌలు వైపు మరలి, నిక్కముగా నీవు సౌలువే, నన్నేల ఇట్లు వంచితివి అని అడిగెను. సౌలు మాంత్రికురాలిని భయపడవలదని హెచ్చరించి, నీకెవ్వరు కనబడిరి అని ప్రశ్నించెను. ఆమె, పాతాళము నుండి ఏదో దేవత లేచి వచ్చుచున్నది అని చెప్పెను. సౌలు, అతని ఆకారమెట్లున్నదో చెప్పుమనగా మాంత్రికురాలు, దుప్పటి కప్పుకొనిన మొసలివగ్గెవడో లేచి వచ్చుచున్నాడు అనేను. వెంటనే సౌలు సమూవేలు లేచి వచ్చుచున్నాడని గ్రహించి నేలపై సాగిలపడి దండము పెట్టెను. సమూవేలు సౌలుతో, నీవు నన్ను కుదురుగా కూర్చుండనీయక ఇటకేల రప్పించితివి అనెను. సౌలు, నేను ఆపదలో చిక్కుకొంటిని, ఫిలిస్తీయులు నాపై యుద్ధముకు వచ్చిరి, ప్రభువు నన్ను త్రోసివేసెను, ప్రవక్త ముఖమున గాని స్వప్న మూలమున గాని నాతో మాటాడడయ్యెను, ఇక నేనేమి చేయవలనో తెలియటలేదు, దిక్కుతోచక నిన్ను రప్పించితిని అని చెప్పెను. సమూవేలు, నన్ను సంప్రదింపనేలా యావే నిన్ను వదలెను, పైగా నీకు శత్రువయ్యెను, యావే ముందు నాతో సెలవిచ్చినట్లే చేసెను, ప్రభువు రాజ్యమును నీ వశము నుండి తొలగించి నీ పొరుగువాడైన దావీదుకిచ్చి వేసెను. నీవు యావే మాట పాటింపవైతివి, ప్రభువు కోపముతో అమాలేకీయులను రూపుమాపుమని చెప్పిన మాటను చెవిన దూరనీయవైతివి, కనుకనే యావే నిన్ను వీడెను. ఇంకనూ వినుము, ప్రభువు నిన్ను ఇశ్రాయేలీయులను ఫిలిస్తీయుల చేతికి అప్పగించును. రేపు నీవు నీ తనయులు నన్ను చేరుకొందురు. అవును, ప్రభువు ఇశ్రాయేలు సైన్యములను తప్పక ఫిలిస్తీయుల వశము చేయును అని నుడివెను. సౌలు సమూవేలు మాటలకు వెరచి నిలువున నేలపై కూలెను. నాటి పగలుగాని రేయిగాని ఎంగిలి పడకుండుటచే అతనికి సత్తువ తగ్గిపోయినది. అప్పుడు మాంత్రికురాలు సౌలునొద్దకు వచ్చి అతని భయమును గుర్తించి, నేను ప్రాణములు గుప్పిటబట్టుకుని నీ మాట పాటించితిని, ఆ రీతినే నీవునూ నా మాట పాటింపవలెను. పిడికెడన్నము కొనివచ్చెదను, తిని సత్తువ నుండి నీ త్రోవన నీవు వెడలి పొమ్ము అనెను. సౌలు మొదట అంగీకరింపలేదు, అన్నము తిననని పట్టుపట్టెను. కాని సేవకులు మాంత్రికురాలు బతిమాలుటచే చివరకు నేలపై నుండి లేచి ఆసనము మీద కూర్చుండెను. మాంత్రికురాలి ఇంట క్రొవ్విన దూడ కలదు. ఆమె దానిని కోసి వేగముగా మాంసమును వండెను. పిండి తీసుకుని పిసికి పొంగని రొట్టెలు కాల్చెను. మాంత్రికురాలు సౌలుకు అతని సేవకులకు భోజనము వడ్డించెను. వారు భుజించి ఆ రాత్రియే పయనమై వెళ్ళిపోయిరి. 34వ కీర్తన. దేవుని మంచితనము. నేను ప్రభువునకు ఎల్లవేళలా వందనములర్పింతును, నిరంతరము ఆయనను కీర్తింతును.
ప్రభువు నాకు చేసిన మేలులకు గాను సంతసింతును. ఈ సంగతిని విని దీనులు ప్రమోదము చెందుదురుగాక. మీరును నాతో కూడి ప్రభువు మహిమను కొనియాడుడి. మనమందరమును కలిసి ఆయన దివ్యనామమును కీర్తింతము. నేను ప్రభువును ఆశ్రయింపగా ఆయన నా మొర వినెను. నా భయములెల్లా తొలగించెను. ఆయన వైపు చూడుడు, మీ ముఖములు ప్రకాశింపనిండు. అప్పుడు మీ ముఖములకు సిగ్గు ఎన్నటికినీ కలుగదు. దరిద్రుడు ప్రభువునకు మొరపెట్టగా అతడు వినును. సకల క్లేశముల నుండియు అతనిని కాపాడును. ప్రభువునకు భయపడు వారి చుట్టూను ఆయన దూత శిబిరము పన్నును. సకల ఆపదల నుండియు వారిని కాపాడును. పరిశీలించి చూడుడు, ప్రభువెంత మంచివాడో మీకే తెలియను. ఆయనను శరణువేడువాడు ధన్యుడు. భక్తిమంతులారా, మీరు ప్రభువునకు భయపడుడి. ఆయనకు భయపడు వారికి ఏ కొదవయూ వాటిల్లదు. సింహపు పిల్లలు ఆహారము దొరకక అలమటించును, కాని ప్రభువును ఆశ్రయించు వారికి ఎల్ల మేలులు సిద్ధించును. తనయులారా, రండు, నా ఉపదేశమును ఆలింపుడు. నేను మీకు దైవభీతిని నేర్పింతును. మీరు బ్రతుకగోరినచు దీర్ఘకాలము జీవించి శుభములు బడయగోరునచు చెడ్డ మాటలు పలుకకుడు, అబద్ధములు ఆడకుడు. చెడ్డ నుండి వైదొలగి మంచిని చేపట్టుడు. శాంతిని కాంక్షించి దానిని సాధించుటకు పూనుకొనుడు. ప్రభువు నీతిమంతులను ఒక కంట కనిపెట్టియుండును. వారి అంగలార్పులు ఆలించును. కాని ఆయన దుష్కార్యములు చేయు వారిని ఎదిరించును. భూమి మీది నుండి వారి పేర్లు మాసిపోవునట్లు చేయును. నీతిమంతులు మొరపెట్టినచో ప్రభువు ఆలించును. సకల విపత్తుల నుండియో వారిని కాపాడును. వేదన వలన గుండెలు పగిలిన వారికి ప్రభువు చేరువలోనే యుండును. బాధల వలన ధైర్యము కోల్పోయిన వారిని అతడు రక్షించును. పుణ్యపురుషుని చాలా ఆపదలు చుట్టుముట్టును, కాని ఆ విపత్తులన్నిటి నుండియూ ప్రభువు అతనిని రక్షించును. ప్రభువు అతనిని సురక్షితముగా కాచి కాపాడును. అతని ఎముక ఒక్కటియూ విరుగదు. కాని చెడ్డ అనునది దుష్టులను నాశము చేయును. సత్పురుషులను ద్వేషించువారు దండనను పొందుదురు. ప్రభువే తన భక్తుల ప్రాణములను కాపాడును. ఆయనను శరణు వేడువారు దండనను తప్పించుకొందురు.